అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈరోజైతే మా కర్రీ ఏంటంటే పచ్చిమిరపకాయల కర్రీ అండి. ఇది ఏంటంటే ఈరోజు మా అమ్మాయి అయితే వెరైటీగా కర్రీ చేస్తానని చెప్పి పచ్చిమిరపకాయల కర్రీ అయితే చేసిందండి. ఈ పచ్చిమిరపకాయల కర్రీని టమాటా రసం పెట్టింది. ఇంక ఈరోజైతే ఈ కర్రీ మా కర్రీ అయితే ఇదండి. ఇంక వాళ్ళ నాన్నగారు అయితే మధ్యాహ్నం అమృతంలా ఉందమ్మా కూర, చాలా బాగుంది, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇంత మంచి కర్రీతో భోజనం చేయలేదు అని వాళ్ళ నాన్నగారు అయితే మధ్యాహ్నం చాలా మెచ్చుకున్నారండి. అంటే ఇన్ని సంవత్సరాలు ఎన్ని చేసినా, భార్య ఎన్ని చేసినా సరే కూతురు చేసిన వంట అంటే తండ్రికి చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఈరోజైతే మాది ఈ పచ్చిమిరపకాయల కర్రీని టమాటా రసం అండి. మా అమ్మాయి అయితే నేను చేస్తానని చెప్పి వెరైటీగా చేస్తానని చెప్పి పచ్చిమిరపకాయల కర్రీ చేసింది. ఇది ఎలా అంటే పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసండి, మధ్యలో చీరేసి అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసిందండి, గింజలు అవి తీసేసి కొంచెం నువ్వుపప్పు, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర దోరగా వేపేసి వాటిని అందులోనే కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టిందండి. పట్టి ఒక ఉల్లిపాయ ముక్కలు కోసి అందులోనే దాంతో కూర వండింది. ఆ మిక్సీ పట్టిన దాన్ని మాత్రం ఈ పచ్చిమిరపకాయల మధ్యలో పెట్టిందండి. పెట్టి ఆ ఉల్లిపాయ కోసి కూర అయితే వండింది. కూర అయితే చాలా బాగుందండి. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, మా అమ్మాయి వెరైటీగా చేస్తానని కర్రీ చేస్తుంది కదండి, ఈవిడ చేతులు మంటలు అని చెప్పి 1 గంటకి మొదలెట్టిందండి. చేతులు మంట అని గోల. ఈవిడ నాకు చేసిన హెల్ప్ ఎలా ఉన్నా సరే ఆవిడకి నేను సేవలు చేయడం మాత్రం మధ్యాహ్నం సరిపోయిందండి. ఇంకా మా వారైతే వాళ్ళ అమ్మాయిని పొగిడేసి చక్కగా భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇంకా మా అబ్బాయి రావాలండి. మా అబ్బాయి వచ్చి తిని మా అబ్బాయి కూడా టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఇంకా వాళ్ళ అన్నయ్య ఎప్పుడు వస్తాడని మా అమ్మాయి అయితే ఎదురు చూస్తుంది. కానీ మా అబ్బాయి ఏమంటాడంటే నాకు తెలుసండి, ఇలాంటి ప్రయోగాలు ఇంకెప్పుడు చేయకని జోకులు వేస్తాడు. కానీ వాడు కూడా బాగుందని చెప్తాడు. కానీ జోక్స్ మాత్రం వాళ్ళ చెల్లి మీద వేస్తాడండి. ఇంతకీ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మా అమ్మాయి 1 గంటకి మొదలుపెట్టిందండి. రెండు చేతులు మంటలు అని చెప్పి ఆ పచ్చిమిరకాయలు చీరేసి ఆ గింజలు తీసి ఆ పేస్ట్ అందులో పెట్టేటప్పుడే నేను అన్నాను, చేతులు మండిపోతాయి, తర్వాత గోల ఏడుస్తావు నువ్వు, జాగ్రత్త అని చెప్పాను. ఇంకా ఆవిడ ఏం పర్వాలేదని చెప్పి చక్క పచ్చిమిరకాయలు చీరి విత్తనాలు తీసి అవన్నీ చేసి మంటని బాగా ఇది చేసిందండి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఐస్ ముక్కలు పెట్టినా లేకపోతే ఐస్ వాటర్లో చేతులు పెట్టినా అస్సలు తగ్గలేదు. నేనైతే చిన్న చిట్కాలు చేశాను. నిమ్మకాయ బద్ద కూడా చేతుల మీద రాస్తే ఆ పులుపుకి మంట తగ్గుద్దని, అది కూడా తగ్గలేదండి. నాకైతే సడన్గా గుర్తొచ్చింది ఏంటంటే, కొంచెం పంచదార వాటర్లో చేతులు పెడితే అలా కాసేపు పెట్టి ఉంచితే తగ్గుతాయని చెప్పి ఇంకా మా అమ్మాయికి అయితే గుర్తొచ్చి నాకు ఆ విషయం అయితే చెప్పానండి. పంచదార వాటర్ అయితే ఇచ్చాను, ఆవిడ చేతులు పెట్టుకుని కూర్చుంది. కొంచెం పర్లేదమ్మా మంట అని చెప్పిందండి. మీరు కూడా మీకు ఎప్పుడన్నా పచ్చిమిరకాయల వల్ల చేతులు మండితే కనుక మీరు కూడా ఈ చిన్న చిట్కా అయితే ట్రై చేయండి. ఆ పంచదార వాటర్లో చేతులు పెట్టి కాసేపు ఉంచితే మంట తగ్గిపోద్ది. అలాగే ఎప్పుడు తినే కర్రీసే కాకుండా ఇలా వెరైటీగా ఇలాంటి కర్రీస్ కూడా మీరు చేస్తూ ఉండండి. ఇదిగోండి, కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంది. ఆ టమాటా రసంలో ఒక్క పచ్చిమిరకాయ నంచుకుని తింటే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా వెరైటీగా కర్రీలు చేస్తూ ఉండండి. బాయ్ అండి.